లను కొంత వాళ్ళ చుట్టూ ఈ ఉచ్చు బిగించేటటువంటి చట్టం అయితే రాబోతుంది. అది వచ్చిన తర్వాత ఇప్పటి స్వరూపం ఇప్పుడున్న అంత విస్తృతంగా ప్రతిదీ అక్కడ చూస్తున్నారు కదా జనం, ఛానల్స్ టైమింగ్స్ వీటితో సంబంధం లేకుండా. కాబట్టి యూట్యూబర్ల అంటే మీడియా మీద దాడి అన్నది కాస్త సోషల్ మీడియా మీద కూడా ఆంక్షలకు దారితీస్తుందనే ఆందోళన బలంగా ఉంది. తీవ్రమైన విషయం. ఓకే సార్, ఏంటి ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్ ఎలా చూడాలి? అలా ఉంది ప్రపంచం. ముఖ్యంగా 3 అంశాలు బలంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఒకటి, అమెరికాలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంది. అప్పుడప్పుడు సైకిల్ లాగా వస్తుంటుంది మార్కెట్ వ్యవస్థలో. 2008లో ఒకసారి వచ్చింది సబ్ ప్రైమ్ సంక్షోభం అని, తర్వాత ఒకసారి వచ్చింది కరోనా, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు దాదాపు అమెరికాలో ఉన్న ఫలానా 80 లక్షల ఉద్యోగాలు హుష్కాకి అయిపోతున్నాయి. 80 లక్షల ఉద్యోగాలు, 80 లక్షలు నాన్ ఫార్మ్ సెక్టర్లో ఉద్యోగాల అవసరం ఇంకా చాలా పెరిగిపోతుంది. ఇదంతా ఏం జరుగుతుందో తెలియదు. అలాగే కమలా హారిస్ ట్రంప్ మధ్యలో అధ్యక్ష ఎన్నిక, ఈ ఎన్నికల్లో ఎథనిక్ ప్రాబ్లమ్స్ అనండి, ఎకనమిక్ ప్రాబ్లమ్స్ అనండి, ఇవన్నీ కూడా తీవ్రంగా రాబోతున్నాయి. ఇవి చాలన్నట్టుగా ఇజ్రాయిల్ మీద ఇరాన్ ఎప్పుడు దాడి చేస్తుంది అన్న దానికోసం ప్రపంచమంతా చాలా భయంగా ఎదురు చూస్తుంది. జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా తీవ్రమైన దానికి గురైపోయి ఎన్ విలువలో కూడా తీవ్రమైన ఒడిదుడుకులు వచ్చాయి. ఇవన్నీ ఒక్కసారిగా ప్రభావం చూపించి భారతదేశంలో స్టాక్ మార్కెట్ మొన్నే కదా బడ్జెట్ పెట్టుకొని అబ్బో అనుకుంటుంటే ఈ ఒక్క రోజులో, అంటే ఇప్పటికి కాదు, నేను చర్చకు వచ్చినప్పటికీ 14 లక్షల కోట్లు గల్లంత అయిపోయినాయి. 14 లక్షల కోట్లు. మీలాగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టాకుల గురించి తెలుసుకొని ఆశపడి చేసిన మదుపరులు మీరే ముందుగా దెబ్బతింటారు, అంతే కదా. సో ఒకసారి తగ్గడం మొదలు పెట్టగానే పెద్ద పెద్ద కంపెనీలు చాలా, అందులో కూడా టాటా, జిందాల్ ఇలాంటి వాళ్ళవి ఎక్కువగా బలమైన సంస్థల షేర్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి ఇప్పుడు దీంట్లో. సో దాంతో అమ్మకాలు పుంజుకున్నాయి, వేగంగా అమ్మడం మొదలుపెట్టారు, రేట్లు ఇంకా పడిపోతాయేమో అని. సో దాంతో ఒక పెద్ద క్రైసిస్, స్టాక్ మార్కెట్ క్రాష్ అనేది ఒక 2 ఎన్నికల ఫలితాలకు ముందు కూడా క్రాష్ అయింది. ఇప్పుడు బడ్జెట్ అయిన తర్వాత క్రాష్ అవ్వడం అన్నది తప్పకుండా మార్కెట్ను చాలా ఆందోళన పరుస్తున్నటువంటి విషయం. ఇది ఇంటర్నేషనల్ కూడా కావడంతో దేశంలో పరిణామాలే కాదు కదా, ఇంటర్నేషనల్ మనమేం కంట్రోల్ చేయలేం. నిజంగా ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం పెరిగితే, ఇజ్రాయిల్ అంటే గాజా మీద తీవ్రంగా దాడి చేస్తుంది, అక్కడ 40,000 మంది చచ్చిపోయారు ఇప్పటికీ. ఇది దీని గురించి అందరు మాట్లాడుతున్నారు, కానీ అసలు పౌరుల మీద ఈ యుద్ధాలు ఏంటో. అదే 40,000 మంది చచ్చిపోయారు. లాన్సెట్ అనే ఒక పత్రిక ఉంది, కరోనా అప్పుడు ఎక్కువగా ఆ పత్రిక గురించి వినేవాళ్ళు, అన్ని వివరాలు వాళ్ళు చెప్పేవాళ్ళు, మెడికల్ మ్యాగజైన్. వాళ్ళు చెప్పే ప్రకారం 186,000 మంది చచ్చిపోయారు గాజాలో. ఆ దేశ జనాభాలో 8% చచ్చిపోయారు. కానీ దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు. అమెరికా, బ్రిటన్ ఈ దేశాలన్నీ ఇజ్రాయెల్ను సపోర్ట్ చేస్తున్నాయి. అవును, అక్కడ పెట్రోల్ చమురు సంపన్నమైన వాళ్ళేమో అట్లుంటారు సహజంగా. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా కలిసి స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా తీవ్రమైన షేక్ అయిపోతూ ఉంది. మన దేశం మీద కూడా చాలా ప్రభావం, మధ్యతరగతి తీవ్రంగా దెబ్బతింటుందండి. ఎందుకంటే దీంట్లో ఈ మధ్యలోనే ఇవి కూడా పెరిగాయి. దానివల్ల మొన్న బడ్జెట్లో ఏమీ ఉపశమనం లేదని ఒకవైపు ఉసూరుమంటుంటే, ఇది పులి మీద పుట్టలాగా ఇది కూడా వచ్చి పడుతుంది. సరే, అమెరికాలో రేవంత్ పర్యటన ఎలా చూడాలి? అమెరికా వెళ్ళాడు రేవంత్ రెడ్డి, అసెంబ్లీ ముగించుకొని అసెంబ్లీ టు అమెరికాని వెంటనే అక్కడికి వెళ్ళాడు. ఆయనకు శుభాకాంక్షలు